brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. జల వివాదాలపై చర్చల్ని తప్పుపట్టిన బీఆర్ఎస్ కి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. జోక్యం చేసుకోకపోతే ఎందుకు చేసుకోలేదంటారు. కేంద్రం చొరవ చూపిస్తే ఎందుకు జోక్యం అంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. రెండు రాష్ట్రాల మధ్య వివాదం ఉన్నప్పుడు కేంద్రం జోక్యం ఉంటుంది అన్నారు. బనకచెలపై కేంద్రం జడ్జిమెంట్ ఇవ్వదని, కేంద్రం కేవలం ఫెసిలిటేటర్ మాత్రమే అని స్పష్టం చేశారు. మేము జడ్జిమెంట్ ఇవ్వడం కోసం పిలవలే, ఫెసిలిటేటర్గా, ఇదందరూ గుర్తుపెట్టుకోవాలి. మేము జడ్జిమెంట్ ఇయ్యం, మేము ఫెసిలిటేటర్గా మన రాష్ట్రాలు, రెండు రాష్ట్రాల మధ్యలో సమస్య ఉంది కాబట్టి పరిష్కారం చేయాలా, చేసుకోవాలని. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నాయకులు చాలా మాట్లాడుతున్నారు. ఎట్లా మీటింగ్ పెడతారు వాళ్ళు, వీళ్ళు ఎట్లా పోతారు. నేను మరి వాళ్ళ పాలసీ వాళ్ళకు లేకపోతే, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఒక పాలసీ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక పాలసీ, బీఆర్ఎస్ లాగా బీజేపీ ఉండదు. వాళ్ళకి ఇష్టారాజ్యంగా వాళ్ళు పాలసీలు మార్చుకుంటారు కాబట్టే వాళ్ళు ఇష్టారాజ్యంగా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. మరి నేను ఈరోజు తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు తర్వాత ఒక 6 నెలల తర్వాత ముఖ్యమంత్రికి వచ్చారు. ఆయన బనక్షలకు సంబంధించినటువంటి ప్రాజెక్టు కావాలని అడుగుతున్నారు. మరి నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను, మీరు ఈ 2 సంవత్సరాలు కావస్తున్నది, ఇంకా మీరు దీనికి సంబంధించి ఈ యొక్క గోదావరి నీళ్ళు ఏ రకంగా ఉపయోగించుకోవాలంటున్నారో ఏదైనా కార్యాచరణ ప్రణాళిక రూపొందించారా?